ఆ మెదక్ జిల్లా నుంచి జగ్గారెడ్డి అలా గొప్ప మాట మాట్లాడిండు. సంగారెడ్డి ప్రజలంతా నా ఆత్మ బంధువులే, నేను ఎప్పుడు మిమ్మల్ని ఓటర్గా చూడలేదు జగ్గారెడ్డి. జగన్ అది మంచి మాటనే, కానీ తెలుగులో సామెత ఉంది, ప్రతివత పరమాన్నం వండితే తెల్లారే దాకా ఏదో అన్నారట కదా, గట్లుంటది. ఇంకో ప్రతివత ముచ్చట చూడండి. కబ్జాలు చేసేందుకే కాంగ్రెస్ రావద్దు, నర్సిరెడ్డి కబ్జాలు చేసేందుకు అక్రమాలు పాల్పడేందుకు కాంగ్రెస్ లో చేరొద్దని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ముకుంటూ నర్సిరెడ్డి. నర్సన్న, నీకు నీ మీద నాకు గౌరవం ఉంది, ఎందుకంటే నువ్వు పార్టీలకు అతీతంగా నేను నిన్ను గౌరవిస్తా. నువ్వు నన్ను కూడా గతంలో గౌరవించినావు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తా. నువ్వు ఇంత పెద్ద ప్రతిభట మాట మాట్లాడినావు కదా, జగన్న కూడా అంత గొప్ప మాట మాట్లాడింది కదా, మరి మీరు ఏం చేస్తుర్రు? సిద్దిపేటలో ఏం జరుగుతుంది? నువ్వు కబ్జాల గురించే మాట్లాడుతున్నావు, అక్రమాల గురించే మాట్లాడుతున్నావు. 4 రాష్ట్రాలల్లా ఆడళ్లను, అమాయకులను, నిరుద్యోగులను ముంచి దొంగ నోట్ల కేసులో జైలుకు పోయి దొంగ బైకులు అమ్మి పక్కోని పెళ్ళాన్ని నా పెళ్ళంగా చెప్పుకునే ఉన్మాదుల్ని పుండాకోర్లని, మోసగాళ్లను వాళ్ళ కేసుల నుంచి తప్పించడం కోసం నీ పార్టీలో జాయిన్ చేసుకునేది నిజం కాదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? నిజంగా నీ స్థానంలో ఉంటే నేను రాజీనామా చేస్తాను, ఈ దొంగతున్న పార్టీలు నేను అనుకుంటాను. నువ్వు అదే జిల్లాలో అధ్యక్షునిగా ఉన్నావు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఎందుకంటే ఈ జగ్గారెడ్డి మాట ప్రజలంతా నా ఆత్మ బంధువులని, మా తుమ్ముకుంటా నర్సన్ననేమో ఏమంటాడు, కాంగ్రెస్ లో కబ్జా చేసిన వాళ్ళు చేరొద్దని. ఇంకోటి ఉంటాడు డ్రగ్గిస్ట్, సిద్దిపేటకు వస్తా హరీష్ రావు అవినీతి బయటకు తీస్తా అని చెప్పి ఇంకో చిచ్చోరాగాడు. వీళ్ళందరూ కలిసి ప్రతివత ముచ్చట్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో చెప్తారు. ఒక ఆయననేమో ఆత్మబంధువు అంటాడు ప్రజల్ని ఓడిపోయినాక వచ్చి, ఇంకో ఆయననేమో కబ్జాలు అక్రమాలు చేసేవాళ్ళు మా పార్టీలో ఉండరని చెప్తాడు. ఇంకోడు మొత్తం అక్రమాల మీద, అబద్ధాల మీద, ధమ్కీలు బెదిరింపుల మీద గూండాలను రౌడీలను పక్కలేసుకొని తిరిగేటోళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు సిద్దిపేటకు వచ్చి చెప్తారు. ఇదెక్కడ అన్యాయం రాబాయి, ఇదెక్కడ అన్యాయం? దాడులు చేసేటోళ్ళు, రౌడీ షీటర్ల కొడుకులు, తడిపార్ల కొడుకులు సిద్దిపేటకు వచ్చి ఉద్యమ గడ్డ మీద ఇంకేం చెప్తారు మీరు? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, తుమ్ముకుంట నుంచి నరసన్న, ఇగో ఈ మైనంపల్లి, ఏం చెప్తారు సిద్దిపేటలో మీరు వచ్చి? ఎట్లా కబ్జాలు చేయాలని చెప్తారా? ఎట్లా ధమ్కీలు ఇవ్వాలని చెప్పాలా? లేదంటే ఇంతమంది రౌడీ షీటర్లను తీసుకుపోవాలని చెప్తారా? ఏం చెప్తారు? ఎట్లా బెరియాలో, ఎట్లా తడిపారు కేసులు అయినాయో అది చెప్తారా? సిద్దిపేటలో మీరు ఏం చెప్పాలని వస్తారు? అక్రమంగా, దౌర్జన్యంగా బెదిరించి సంపాదించిన పైసలతోటి కొంతమంది అంచర్లో వేసుకొని ఏమైనా వేస్తే వేయచ్చు, అంతకని ఏమైనా వేస్తారా? ఈ జాతికి ఏమైనా ఉపయోగపడేది ఉందా మీ ముగ్గురు వల్ల? ఆలోచించండి. ఎందుకంటే తుమ్ముకుంట నర్సన్నాను అంటే నాకు స్పెషల్ గౌరవం, ఆ రోజైనా ఈ రోజైనా ఐ రెస్పెక్ట్ యూ అన్నా. కానీ నీ పార్టీలో నువ్వు జిల్లా అధ్యక్షునిగా ఉన్నావు, నీ పార్టీలో ఏం జరుగుతుందో బాధ్యత వహించాల్సినటువంటి బిడ్డేవి నువ్వు.